పొదరిల్లు. ఫస్ట్ క్లాస్ అయితే మీకేమైనా ప్రాబ్లమా? అంటే పాస్ అయ్యావా? హ్యాపీగా. లైసెన్స్ వచ్చేసినట్టేనా? హ్యాపీగా. యాహూ! జై గణేశ. అంటే నా తుమ్ము మంచిదే అన్నమాట. అవును. అయితే మరి పర్మిషన్ ఇస్తావా? దేనికి? దేనికేంటి, నేను తాగడానికి. ఈ రోజు నువ్వు టెస్ట్ లో పాస్ అయినందుకు పార్టీ చేసుకోవాలి కదా. పర్మిషన్ గ్రాంటెడ్ సుపుత్ర. ఈ ఆనందంలో ఒక పెగ్గ ఎక్కువ తాగినా నేనేమీ అనను. థ్యాంక్ యూ మాతా. రై పిల్ల బచ్చాస్, ఈ రోజు నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయొద్దు. తను పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఇంకా ఈ రోజంతా నాదే. రేయ్ తప్పుకోరా. నానా, మంచి శుభవార్త చెప్పావమ్మా. ఉండండి, నోరు తీపి చేస్తాను. తీసుకోమ్మా. రే చక్రి, తీసుకోరా. మీరు తీసుకోండ్రా. తీసుకో. మొత్తానికి లైసెన్స్ సంపాదించుకున్నారన్నమాట. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. కానీ అంత ఈజీగా ఏం సంపాదించలేదు. చాలా కష్టపడాల్సి వచ్చింది తెలుసా? ఏంటి, కష్టపడాల్సి వచ్చిందా? మరి ఊరికే ఇస్తారా ఏంటి లైసెన్స్? తనకి లైసెన్స్ రావడానికి కారణం ఏంటో చెప్పమనండి. అసలు ఏమైందమ్మా? అది చాలా పెద్ద స్టోరీ పెద్ది. పర్లేదు, చెప్పండి, వింటారు. గొప్ప వాళ్ళ గురించి, గొప్ప పనుల గురించి ఖచ్చితంగా చెప్పాలి. కరెక్ట్. అసలు ఏమైందంటే పెద్ది, నిన్న మేము ఓంకారేశ్వర ఆఫీస్కి వెళ్ళి అక్కడ లైసెన్స్ కోసం ట్రయల్ టెస్ట్ చేసాం. ఆ టెస్ట్లో నేను అనుకోకుండా ఒక వ్యక్తిని స్కూటీతో గుద్దేశాను. తీరా ఈరోజు ఆఫీస్కి వెళ్తే నేను ఎవరినైతే స్కూటీతో గుద్దేశానో అతనే ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాడు. చచ్చింది గొర్రె. నేను అదే అనుకుని ఇంకా లైసెన్స్ రాదు అని డిప్రెస్ అయ్యానురా. ఆ తర్వాత జరిగిన దాని గురించి చెప్పండి. నాకు లైసెన్స్ రావడానికి కారణం ఆ టర్నింగ్ పాయింటే కదండి. అది చెప్పకుండా ఎలా ఉంటాను? ఇప్పుడు మన గొప్పతనం గురించి ఎలా చెప్తుందో చూద్దాం. తర్వాత ఏం జరిగింది వదినా? ఏం జరుగుతుందిరా, ఆ టెస్ట్ పాస్ అవ్వాలని బలంగా సంకల్పించుకున్నాను. పట్టిన పట్టు వేడని విక్రమార్కుల్లా అనుకున్నది సాధించాలనుకున్న వీరనారిలా టెస్ట్లోకి దిగిపోయాను. అంతే. ఎవరైతే నాకు లైసెన్స్ రానివ్వకుండా చేస్తారని భయపడ్డానో అతనే వచ్చి యు ఆర్ గ్రేట్ అంటూ మెచ్చుకుని యు ఆర్ సెలెక్టెడ్ అన్నాడు. అంతేనా? ఇంకేం జరగలేదా? అంతే కదా, ఇంకేం జరిగింది? వాడినంత రిక్వెస్ట్ చేసి ఈవిడి గారిని టెస్ట్ పాస్ అయ్యేలా చేస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా ఏం జరిగిందని నన్నే అడుగుతుంది. అసలు ఈవిడికి హెల్ప్ చేయడం నాది తప్పు. ఏంటండి, ఏం జరిగిందంటే సైలెంట్గా ఉంటారేంటి? ఏం జరగలేదన్నారు కదా, ఇంకొదిలేయండి. ఏంటమ్మా, వాడేంటంత కోపంగా వెళ్ళిపోతున్నాడు? ఆయన సాయాన్ని గుర్తించలేదని సార్కి కోపం వచ్చింది. సాయం ఏంటండి? అసలు నేను ఆ టెస్ట్ పాస్ అవ్వడానికి కారణం ఈయనే. ఏంటి, చిక్రనియా? అవునరా. ఈరోజు మీ చక్రి అన్నయ్య గనక లేకపోయి ఉంటే నేను ఆ టెస్ట్లో పాస్ అయ్యేదాన్నే కాదు. అంతెందుకు, అసలు ఆ టెస్ట్లో పార్టిసిపేట్ చేసేదాన్నే కాదు. అంతలా ఏం చేశాడండి వాడు? మోటివేట్ చేశాడు. మోటివేట్ చేయడం ఏంటి? ఏం జరిగిందంటే, నువ్వా? నీ అద్భుతమైన స్కిల్స్ తో ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావో. నేను సచ్చినా నీకు లైసెన్స్ ఇవ్వను. ఆ అమాయకమైన ఈ ఆడపిల్ల పర్ఫెక్ట్ గా బండి నడుపుతుంది సార్. ఈసారి మిమ్మల్ని చచ్చినా గొద్దదు. ఒకే ఒక ఛాన్స్ ఇస్తాను. కంగ్రాట్స్ అమ్మా, నువ్వు టెస్ట్ పాస్ అయ్యావు. అదే జరిగింది. ఓ, అందుకేనా ఈ ఎలక? ఏంటి ఇక్కడున్నారు? అక్కడ ఉండలేక. అక్కడెందుకు ఉండలేకపోయారు? కోపం వచ్చి. ఎవరి మీద? నా మీదే. అదేంటి, మీ మీద మీకు కూడా కోపం వస్తుందా? ఏ రాకూడదండి? మీ మీద ఎలాగూ కోపడలేము, కనీసం నా మీద నేను కూడా కోపడే స్వేచ్ఛ లేదా నాకు? నా మీద ఎందుకు కోపడాలనుకున్నారు? ఎందుకేంటండి, నేను మీకు టెస్ట్ పాస్ అవ్వడానికి ఎంత సాయం చేశాను, వాణ్ణి ఎంత బతిమాలాను. అంత చేస్తే మీరేం చేశారు? కనీసం నాకు కృతజ్ఞత అయినా చెప్పారా? పోని మా వాళ్లతో అయినా దీనంతటికీ కారణం నేనే అని ఒక్క మాటైనా చెప్పారా? లేదు. అసలు నా సాయానికి గుర్తింపే లేదు. అంటే మీరు నాకు సాయం చేసింది నాకు లైసెన్స్ రావాలని కాదా, మీకు గుర్తింపు రావాలని చేశారా? చచ్చా, అలాని కాదండి. కనీసం థ్యాంక్స్ అయినా చెప్తే హ్యాపీ ఫీల్ అయ్యేవాణ్ణి కదా. థ్యాంక్సా? ఎందుకు చెప్పాలి? హెల్ప్ చేశాను కదండి. హెల్ప్ చేస్తే చెప్పాలా? మీరు చేసిన తప్పుల ముందు ఇదంత గొప్ప విషయం ఏం కాదు. అసలు మీరు నా విషయంలో ఏం చేశారో చెప్పమంటారా? అప్పుడు మీరు నాకు ఎన్ని సారీలు చెప్పాల్సి వస్తుందో తెలుసా? తెలుసా మీకు?
తెలీదండి, కానీ ఒకటి మాత్రం తెలిసింది. ఏంటది? మీరు నాకు థ్యాంక్స్ చెప్పకపోవడమే మంచిదని. ఇంక నేను వెళ్ళొచ్చా? హ్యాపీగా. ఏంట్రా థ్యాంక్స్ కావాలా? విన్నావా? చూశాను కూడా. మంచిది. చూసింది విన్నది మర్చిపో. నీకు సిగ్గులేదారా? ఏ, నీకుందా? ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను. ఎవడైనా హెల్ప్ చేసి థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడా? సాయం అనేది స్వచ్ఛమైన మనసుతో ఏది ఆశించకుండా చేసేదిరా, నీలా స్వార్థంతో చేసేది కాదు. స్వార్థంతో చేస్తే ఇదిగో ఇలాంటి రిటర్న్ గిఫ్ట్సే వస్తాయి. నువ్వు ముయ్. వినేవాడుంటే ప్రతి ఒక్కడు చెప్పేవాడే. ఏంటి ఫీల్ అవుతున్నావా? అవరా మరి. ఎంతో ప్రేమగా చేశానురా, కనీసం గుర్తించకపోగా తిట్టేసి వెళ్ళిపోయింది. రే మట్టి బుర్రా. ఎవర్రా మట్టి బుర్రా? ఇంకెవరిది? నీదే. నీదేమన్నా తెలివైన బుర్రా? నీది నాలాంటి బుర్రే కదా. రే పిచ్చోడా, తను అసలు లోపల నీ గురించి ఏం చెప్పిందో తెలుసా? ఎవర్రాది రాయితో కొట్టింది? ఎవడు కాదు, ఎవరు అనాలి. అంటే లేడీసా? మీ ఆడ లేడీసే. అంటే ఒరే మట్టి బుర్ర బుసిరా, అటు చూడు. బుస్సా? ఏ ముంగీసా, ఇలా రా. ఏంటి ఈ టైంలో వచ్చావు? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. నాతో రా. అలా కదా. రా రా. ఏంటో నా జీవితం. నా వెనకాల పుట్టాడు, నాకంటే వెనకాల లవ్ చేశాడు, కానీ నాకంటే ఫాస్ట్గా దూసుకెళ్ళిపోతున్నాడు. కానీ నా ప్రేమ మాత్రం ఎక్కడ మొదలైందో అక్కడే ఆగిపోయింది. ఛే, గాడ్ బ్లెస్ యూ. ఏయ్, అవి షేర్ చేసుకోవా? ఇవేమైనా ఫస్ట్ నైట్ పాలా? నువ్వు వేరే ఆర్డర్ చేసుకో. అడుక్కునే వాళ్ళు వచ్చి లాక్కోరు, మెల్లగా తిను. ఎప్పుడు తినడము వాగడమే తప్ప ఆ నోటికి రెస్ట్ ఇవ్వవా? పొద్దున్నుంచి ఏమీ తినలేదురా. తిట్లు దెబ్బలు మాత్రమే తిన్నాను. మళ్ళీ ఏమైంది? మళ్ళీ గొడవ అయింది. వేరే పని పాట లేదా మీ వాళ్ళకి? లవ్ చేసుకునే వాళ్ళింట్లో, అందులో ఆడపిల్ల ఇంట్లోనే రోజు గొడవలు అవుతాయి. మగవాళ్ళదేముంది, గొర్రె పెట్టి పడుకుంటారు. మీ అమ్మాయిలు ప్రశాంతంగా నిద్రపోనిస్తారా? హ్మ్, ఏమీ పట్టనట్టు నిద్రపోతున్నామని లేపి మరీ తిడతారు. భయ్యా తోడ ప్యాజ్దాలు. ఛీ! థు! ఇదొక్కటి తప్పితే హిందీలో ఒక్క ముక్క రాదంటే మీ జనరేషన్కి. ముందు నన్నెందుకు తిట్టారో అడగవా? ఎందుకు? ఎప్పట్లాగే తిట్టారా? అంతా నీ వల్లే. ఎప్పట్లాగేనా? ఉహుం, కాదు, నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. అవునా? భయ్యా ప్యాజ్ అడిగింది. ఏరా, అంత లైట్గా తీసుకుంటున్నావేంటి? నిన్నేవాడు చేసుకుంటాడే. ఏంటి మరి అంత దరిద్రంగా ఉంటానా ఏంటి ముంగిసా? నువ్వు ఎలాగూ చేసుకోనని చెప్పి నేను దెబ్బలు తినడం అనేది నీకు కామన్ అయిపోయింది కదా. లవ్లో ఉన్నావని తెలిస్తే తొందరగా పెళ్లి చేసి పంపాలనుకోవడం కామనే కదా. ఎరా, అన్నీ నాకేనా? తిట్లతో పాటు ఆఖరికి షాకులు కూడా నేనే తినాలా? ఇప్పుడేంటి 3 సార్లు తలెత్తి అవునా 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 అని అనాలా? నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నారు. అవునా? రే, నువ్వు షాక్ అవుతావని ఎక్స్పెక్ట్ చేసి నీ రియాక్షన్ చూసి నేను షాక్ అవుతున్నాను రా. పెళ్లి చూపులు పెట్టినా మళ్ళీ చూపులు పెట్టినా నువ్వు చేసుకోనంటావు కదే. అలా అన్నందుకే పలానా దాన్ని కొట్టినట్టు కొడితే అన్నం తినకుండా గదిలోకి వెళ్ళి తలపేసుకున్నాను. దాన్ని నా చేతులకు నీళ్లు పోయి. మూతి కూడా తుడవాలా? నీ లవ్ పాడుగాను. లవర్ని సర్వెంట్లా ఇలా వాడుకుంటున్నారంటే. ఆ డబ్బులు ఇవ్వు. నీకా? అక్కడ డబ్బులు కూడా ఇవ్వకుండానే ఇన్ని తిన్నావా? రే, డీజిల్ కంపుగా నీ డీజిల్ గ్రీజు కంపు భరించడానికైనా నువ్వు బిల్లు కట్టాలిరా. సరే సరే భయ్యా ఇదిరా. చెప్పండి అన్న. ఎంతైంది? 100 రూపాయలు అన్న. ఇదిగో. ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వస్తానంటే ఆగి చేస్తే కదా, అనుకోగానే కలవాలంటావు. అవునే, నేను నీతో లవ్లో ఉన్నానని ఊరంతా చెప్పడం అవసరమా? అదో కిక్కురా. సరే నేను వెళ్తా. నేను నైట్ ఫోన్ చేస్తా. ఎవరికి? మా అమ్మకా? చీ, ఆ కంపు నోటికి నేనెందుకు ఫోన్ చేస్తాను? నాకిప్పుడు ఫోన్ చేసావు కాబట్టి నేనే వచ్చి కలుస్తాను. అమ్మయ్యా. ఏంటి, నాతో 24 గంటలు మాట్లాడే బాధ తప్పిందనా? అంతే కదా. నీ కళ్ళల్లో అల్లం చట్నీ పెట్టాలరా. నేనే వెళ్తాను.
ఏ బుసు, నేను డ్రాప్ చేస్తాను. పద పద. కూర్చో. హాయ్ రా మమ్మ. హాయ్ హాయ్ రా. హాయ్ రా మమ్మ. హాయ్ రా. హాయ్ రా. ఏరా వాడికి మ్యాటర్ తెలుసా? ఏం మ్యాటర్ రా? వీడి సిస్టరా మెకానిక్ గాడితో లవ్ లో ఉందని. మా అందరికీ ఎప్పుడో తెలుసురా, నీకే లేట్గా తెలిసినట్టుంది. ఏంట్రా? ఏం లేదు. మరెందుకంత నవ్వు వచ్చింది? నవ్వు కాదు, లవ్. లవ్ ఏంటి? అదేరా మీ సిస్టర్ మెకానిక్ కేశవ్ గారితో దుర్గం చెరువులు పార్కులని తిరుగుతుందిగా. మన సర్కిల్ అందరికీ తెలిసిపోయిందిరా. ఇంకా స్ప్రెడ్ కాకముందే ఆ రిలేషన్ ని కట్ చేయాలి. అది ఇంట్లో ఎవరి మాట వినట్లేదురా. వాడి లెవెల్ అంతా వాడంతా. ఆ ఫ్యామిలీ కూడా కరెక్ట్ కాదురా. చెప్తే అర్థం చేసుకోవట్లేదు. ఎంతని కొట్టాలి? వాడి అన్న వైఫే కదా. పంచమి పాప, నిన్నే పిలుస్తున్నాను పంచమి పాప. పంచమి పాప అదేం పేర్రా? 5 మగవాళ్ళుండే ఇంట్లో ఉండేవాళ్ళని ఇంకేమనాలో తెలియలేదురా. 5గురితో ఉండే వాళ్ళని అలా పిలుస్తారా? ఆ కొంపులో 5 మగవాళ్లే ఉంటారా. ఒకడేమో పెద్ద తాగుబోతు, పైగా జైలుకి వెళ్ళేసి వచ్చాడు. ఒకడేమో పెళ్లి పెటాకులు లేనోడు, ఇంకొకడేమో పని పాట లేనోడు. ఆ తర్వాతడు మెకానిక్ గాడు. రోజుకో బండి రిపేర్ చేయడమే ఎక్కువ. లాస్టోడు బచ్చాగాడు. ఎగిరితంతే ఎక్కడో పడతాడు. అంతేనా పంచమి పాప? తప్పు కదా, అలా మాట్లాడకూడదు. అంటానే, నా ఇష్టం వచ్చినట్టు అంటాను. ఏం చేస్తావు? ఎరా ఒక్క దెబ్బకే ఎగిరిపడ్డావు. ఎగిరితంతావా మా కన్నాని? రారా మా ఇంటికి. నన్ను నువ్వు ఇలా కామెంట్ చేసావని తెలిస్తే ఆ 5 వచ్చి 4 మోసుకెళ్లే పాడి మీద పడుకోపెట్టి పోతారు. ఏంట్రా వీడేదో కామెంట్ చేస్తుంటే తప్పని చెప్పకుండా నవ్వుతున్నారేంట్రా? మీ ఇంట్లో మీకు అమ్మ, అక్క, చెల్లి ఎవరు లేరా? ఇలా నన్ను అన్నావని మా మెకానిక్కి, అదే మీ బావకి తెలిసిందంటే అసలే బండోడు. బండి పార్ట్లు మాత్రమే విప్పడు, నీ బాడీలోని అన్ని పార్ట్లు వేరు చేస్తాడు. ఎందుకు పనికిరావు. బాగా బుద్ధి చెప్పింది. ఇలాగే కావాలి మీకు. ఏం మనుషులురా మీరు? పంచమి పాప, అదేం పేర్రా? 5 మగవాళ్ళుండే ఇంట్లో ఉండేవాళ్ళని ఇంకేమనాలో తెలియలేదురా. ఎక్కడికి వెళ్తావే? ఎవరిళ్ళు? అరే అరే ఏంటి అట్లా లాకెళ్తున్నారు? వదలరా, వదలు, వదలరా, వదలు. పద పద పద. రేయ్ 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 వదలరా. రేయ్ అమ్మా, రేయ్ వదలరా. రేయ్ వదలు. ఏయ్ అన్నా బ్రో ఏంటి తమ్ముడు బ్రో? కేశవ్ అన్న లేడా? ఉన్నాడు. ఎక్కడున్నాడా అన్నా బ్రో? ఉన్నాడు అని చెప్పాను గాని ఎక్కడున్నాడో చెప్తాను అనలేదుగా. ఎలా ఉంది పంచు? పంచిలాగే ఉంది అన్నా బ్రో. చిది పంచ్ అంటే. లోపల ఉన్నాడు, వెళ్ళు. థ్యాంక్స్ అన్నా బ్రో. రే చక్రి, ఏంటనయ్యా? లైసెన్స్ ఎప్పుడొస్తుంది? మొన్ననే కదా టెస్ట్ పాస్ అయింది, కొంచెం టైం పడుతుందిలేండి. అన్నయ్య అడిగింది నీ లైసెన్స్ గురించి, వదిన లైసెన్స్ గురించి కాదు. ఈ పంచి మాత్రం అదిరిపోయింది అన్నా బ్రో. రే నువ్వు ఇంకా వెళ్ళలేదా? వెళ్ళబోయాను. మాధవన్న పని చేశాక ఆగిపోయాను. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళలేదంటే నేను ఆపేస్తాను. ఏంటిది? నీ ఊపిరి. అమ్మ వద్దులు అన్నా బ్రో. రేయ్ వాడితో ఏంట్రా? ఒకసారి ఓంకారేశ్వర్ గారితో మాట్లాడించి లైసెన్స్ తెప్పించుకునే ప్రయత్నం చెయ్యి. అలాగే అన్నయ్య. అమ్మా మహాలక్ష్మి, ఏంటి పెద్ది? డ్రెస్ అంతా ఈ బురదేంటమ్మా? కాలు స్లిప్ అయి కింద పడ్డారా? లేదు. పోనీ ఎవరైనా ఆకతాయిలు బైక్ని నీళ్ళలోంచి పోనిస్తే మీ మీద పడ్డాయా? కాదురా. మరి ఈ బురదంతా ఏంటమ్మా? ఓ బుద్ధులేని గాడిద నా చున్నీ లాగితే బ్యాలెన్స్ అవుట్ అయ్యి బురదలో పడ్డాను పెద్ది. ఎవడండి ఆ గాడిద? ఎక్కడుంటాడు వాడు? మీ అత్తారింట్లో. ఏంటి, మా అత్తారింట్లోనా? ఈ పని చేసిన అడ్డగాడిది ఎవరో కాదు, శైలు వాళ్ళ అన్నయ్య సురేష్ గాడు. వాడికేం పోయే కాలం? నీ జోలికి ఎందుకు వచ్చాడు? నేను ఆఫీస్కి వెళ్ళడానికని బస్ స్టాప్ దగ్గరికి వెళ్తుంటే నన్ను చూసి కావాలనే టీస్ చేశాడు. పంచమి పాప, 5 మగవాళ్ళుండే ఇంట్లో ఉండేవాళ్ళని ఇంకేమనాలో తెలియలేదురా. వదలరా, వదలు. అమ్మా, అది జరిగింది.
ఈ రోజు వాడు నా చేతుల్లో చచ్చాడు. ఎక్కడికండి? మీ జోలికొచ్చిన ఆ సురేష్ గారిని చంపడానికి. ఇప్పుడు వాడిని చంపేసి జైలుకి వెళ్తారా? మరి లేకపోతే నీ మీద చేసిన వాడిని క్షమించి వదిలేయమంటావా? వాడికి చెప్పాల్సిన బుద్ధి నేను చెప్పాను కదా, వదిలేయండి. మీరు వదిలినా చక్రాన్ని వదిలేలాడు. అటు చూడండి. చక్రి చక్రి వాడు ఆగడమ్మా. వాడే కాదు, నీ జోలికొచ్చారని తెలిస్తే ఈ ఇంట్లో ఎవ్వరూ సైలెంట్ గా ఉండరు. అలా అని ప్రతి ఒక్కరితో ఇలా గొడవలకి వెళ్తారా? మమ్మల్ని ఏమన్నా పడతాం గాని నిన్నేమన్నా అంటే మాత్రం అది ఎవడైనా సరే వాడంతూ చూస్తాం. పదండ్రా. అయ్యో ఆగండి పెద్ది. అయ్యో ఎరా, దానికి భలే బుద్ధి చెప్పాం కదా. చేసిన అవమానం సరిపోలేదా? మళ్ళీ వచ్చావు. నా చున్నీ నాకు ఇచ్చే. ఇవ్వకపోతే చెప్పు తెగేదాకా కొడతా. ఏమన్నావే? ఎరా, మా మహాలక్ష్మిని ఏదో అన్నావంట. అవును అన్నాను. పంచమి పాప అన్నాను. అయితే ఏంటి? ఏది మళ్ళీ అను అన్రా. లేరా. మా ఇంటి అమ్మాయిని తెలిసి అంత దారుణంగా అవమానిస్తావారా? రేయ్, రేయ్, ఒక్క తొక్కు తొక్కితే కడుపులో ఉన్న పేగులన్నీ బయటకు వస్తాయి. తొక్కండ్రా. లేరా లేరా. 5 మగాళ్ళున్న ఇల్లంటే ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక తోడబుట్టిన అన్న, ఒక పెనిమిటి, ఒక స్నేహితుడు. ఇలాంటి బంధంతో కలిసున్నాన్రా. ఆ బంధమే మమ్మల్ని కలిపి ఉంచింది. అలాంటిది ఆ అమ్మాయిని పట్టుకుని నీచంగా మాట్లాడతావా? మళ్ళీ ఆ మాట అంటావా? మీద చెయ్యేస్తావా? 10 మందిలో అవమానిస్తావా? అసలు కన్నెత్తి చూస్తావా? 5 మగాళ్ళు కలిసి కొడితే నీ బతుకు ఏమైపోద్దిరా? రేయ్, వాణ్ణి నాకప్ప చెప్పండ్రా. పొడిచి జైలుకెళ్తాను. మన మహాలక్ష్మి చున్నీ లాగుతాడా, బురదలో నెట్టేస్తాడా? చంపేండ్రా వాణ్ణి. ఆగండి. ఏంటి ఆవేశం? ఆగడమ్మా వల్ల కాదు, వాణ్ణి వదిలేదే లేదు. జరా, నీ చెల్లిని ప్రేమించినందుకు దమ్ముంటే నా మీదకి రా. నలుగురిని కాదు, ఇంకో 10 మందిని తీసుకునిరా. అసలు ఏమాత్రం సంబంధం లేని తనను అవమానిస్తావా? హ, ఈ చేత్తోనే కదరా చున్నీ లాగింది. రై, ఇంకొకసారి తన జోలికెళ్తావా? మళ్ళీ చున్నీ లాగుతావా? రై, చెప్పరా. క్షమాపణ చెప్పరా. సారీ చెప్పావు. రేయ్, చెప్పరా, లేదంటే అందరం తత్తాం. చెప్తావా లేదా? సారీ సిస్టర్. రేయ్, వెళ్ళి చున్నీ తీసుకురా. సారీ సిస్టర్. దండం పెట్టరా. ఆ అమ్మాయి మా ఇంటి మహాలక్ష్మి. అలాగే నీ చెల్లెలు మా ఇంటి కోడలుగా అడుగుపెట్టినా ఇలాగే కాపాడుకుంటాం, ఇంతే భద్రంగా చూసుకుంటాం. పోరా, పో. అరే ఏంట్రా, ఏంటిది? ఏమైంది? ఈ దెబ్బలేంటి? బైక్ మీద నుంచి పడ్డావా? ఏమండి? అయ్యయ్యో, అయ్యో రక్తం కూడా వస్తుంది. అయ్యో, ఏంటి వరాలు, ఏం జరిగింది? ఇదిగో వీడి అవతారం చూడండి. ఒరే నాన్న, ఏం జరిగిందిరా? ఫ్రెండ్స్ ఏమైనా గొడవ పడ్డావా? నేను ఏ ఫ్రెండ్స్ తోటి గొడవ పడలేదు. మరి దెబ్బలేంట్రా? ఆ రౌడీ విధవులు కొట్టారు. రౌడీలా? వాళ్ళ జోలికి నువ్వెందుకు వెళ్ళారా? నేనేం వెళ్ళలేదు, వాళ్లే వచ్చి కొట్టారు. ఇంతకీ ఎవర్రా రౌడీలు? ఇంకెవరు? నీ కూతురు ప్రేమించిన ఆ మెకానిక్ గాడు ఫ్యామిలీ. ఏంటి, ఆ కేశవగాడు కొట్టాడా? ఒక్కడు కాదు, వాడి కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చి మరీ కొట్టాడు. వాడి చేతులు ఇరిగిపోను, వాడి కాళ్ళు పడిపోను. వాడికేం పోయే కాలం వచ్చిందిరా? నిన్నిలా రక్తం వచ్చేలా కొట్టాడు. అసలు మీ గొడవ ఎలా అయిందిరా? మర్యాదగా వాడితో మాట్లాడదామనే వెళ్ళాను. మా చెల్లికి పెళ్లి చేస్తున్నాం, ఇక దాని జోలికి రాకు
జరిగిందేదో జరిగిపోయింది, అంతా ఇక్కడితో మర్చిపో అని మాట్లాడినందుకు నాకు ఇలా మర్యాద చేసి పంపించారు నాన్న. వాడికంత బలుపుంటే ఏ మూటలు మోసుకొని పని చేసుకొని తగ్గించుకోవచ్చు కదా, నిన్నెందుకు కొట్టాలరా? కొడితే ఎవరు అడిగేవాళ్ళు లేరు అని విర్రవేగుతున్నారా వాళ్ళు? ఆ రోజేమో ఇంటి మీదకొచ్చి గొడవ చేశారు, ఈ రోజేమో నా కొడుకు రక్తం కళ్ళ చూశారు. వదలదండి, వాళ్ళని ఊరికే వదలొద్దు. ఏంటొదినా, ఏంటి గొడవ, ఏమైంది? చూడండి వదినా, నా కూతురు వెంట పడద్దని చెప్పడానికి వెళ్తే నా కొడుకుని ఎలా కొట్టారో. వాళ్ళ చేతులకి జట్టలు పుట్ట. ఎవరు వదిన కొట్టింది? పాపం పిల్లోని రక్తం వచ్చేలా కొట్టారు. ఇంకెవరు వదినా? ఆ తాగుబోతు నారాయణ వాడు కొడుకులు. వాళ్ళు రౌడీలు వదినా. పోయి వాడినే ప్రేమించిందా? కొంచెం తాగు నాన్న. వద్దు నాన్న. తాగు నాన్న. ఏం చేస్తాం వదినా, అంతా నా కర్మ. అసలు వాళ్ళు మంచివాళ్ళు కాదు వదినా. ఈ మధ్య అయితే వాళ్ళ నోటికి వాళ్ళ చేష్టలకి అద్దు అదుపు లేకుండా పోతుంది. మొన్న మీ భార్య వెళ్ళిపోయిందంట కదా అన్నందుకే మా చెల్లిని నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావా అన్నాడంట దొంగ సచ్చినోడు. వాళ్ళని ఊరికే వదిలితే ఇంకా రెచ్చిపోతారు వదినా. నా కొడుకుని ఒక్కడిని చేసి అంతమంది కలిసి కొడతారా? వాళ్ళంతా చూడండి, నేను ఊరుకోను. ఏంటండి ఇంకా జడ పదార్థాలాగా ఇక్కడే నించున్నారేంటి? ఆ కౌన్సిలర్ కి ఫోన్ చేసి రమ్మనండి. ఈ రోజు వాళ్ళ చేత జైల్లో ఊచలు లెక్క పెట్టించాల్సిందే. అలాగే వరాలు, ఇప్పుడే మాట్లాడతాను. తాగండి. ఏంటిది? మంచినీళ్ళు. నాకు దాహంగా లేదు. కానీ కోపంగా ఉన్నారు కదా. ఉంటే మంచినీళ్ళు తాగితే ఆగ్రహం కాస్త శాంతిస్తుంది. తాగండి. తగ్గిందా? ఏంటి? కోపం. వాడిని చంపితే గాని నా కోపం పూర్తిగా తగ్గదు. అయితే వెళ్ళండి. ఈసారి ఓ పెద్ద కత్తి తీసుకుని వెళ్ళి వాణ్ణి చంపేసి జీవిత ఖైదు శిక్ష వేయించుకుని జైలుకెళ్ళండి. అరే, నన్నేదన్నా అంటే చాలు వెళ్ళి గొడవ పడుతున్నారు. మీరేమైనా వీధి రౌడీలు అనుకుంటున్నారా? ముందు వెనక ఆలోచించరా? అలాంటి వాడికి అలా చెప్తేనే అర్థమవుతుందమ్మా. కరెక్టే కావచ్చు పెద్ది, కానీ గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం ఎందుకు చెప్పండి? అసలే మన ఇంటి గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఇంకా ఈ గొడవల గురించి తెలిస్తే ఇంకెంత అల్లరైపోతాం. అల్లరైపోతావని ఆ అడ్డగాడిదని, ఆ దున్నపోతుగాడిని, ఆ ఈడియట్ ఫెలోని వదిలేస్తావా? నిన్నేదైనా అంటే ఇలాగే వాడి మక్కలేర కొడతాం. సంతోషం, ఆల్రెడీ చేశారు కదా, ఇంకేం అనడలేండి. అవును, వాడింక ఉదయం జోలికి అస్సలు రాడు. నన్ను క్షమించండి. ఇప్పుడు మీరేం తప్పు చేశారు? ఈ గొడవ జరగడానికి కారణం నేనే కదా. వాడెవడో తప్పుగా మాట్లాడితే అది మీ తప్పెలా అవుతుంది? వాడికి అవకాశం ఇచ్చింది నేనే కదా. వాడి చెల్లెల్ని నేను ఇష్టపడి ఉండకపోతే వాడికి అసలు మన మీద కోపం ఉండేదే కాదు. నా కారణంగా అసలు మిమ్మల్ని అలా మాట్లాడుండేవాడే కాదు. అంటే ఇదంతా నా వల్లే కదా. ఏడుసాడెదవా. వాడికి నీ మీద కోపం ఉంటే నేరుగా నీతో గొడవ పడాలి గాని అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం ఏంటి? వాడికి అసలు బుద్ధుందా? వాళ్ళ అమ్మ నాన్న పెంపకం అదేనా? వాళ్లకుంటేనే కదన్నయ్య వాడికి నేర్పించడానికి. ఆ రోజు వీడు ఆ బుస్సుని ప్రేమించాడు అని తెలియగానే ఓ పరిగెత్తుకుంటూ గొడవకు వచ్చేశారు. వాళ్ళదేదో గొప్ప రాజవంశం అయినట్టు, వాళ్ళ ఇల్లేదో పెద్ద ఇంద్రభవనం అయినట్టు తెగ బిల్డప్లు ఇచ్చారు. తీరా మేము వెళ్ళి చూస్తే అగ్గిపెట్టెంత ఉందది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అని వాళ్ళకే తెలీదు. ఇంకా వాడికేం నేర్పిస్తారు? వీడికి వేరే అమ్మాయి దొరకనట్టు పోయి ఆ అమ్మాయినే ప్రేమించాడు. వీళ్ళే ఇలా ఉన్నారు, రేపు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో. ఆగండి. ఇంట్లో ఒకరు దొంగ అయినంత మాత్రాన అందర్నీ దొంగ అనడం కరెక్ట్ కాదు. వాళ్ళన్న గొడవ చేస్తే పాపం తానేం చేస్తుంది? కమలం పువ్వు బురదలో ఉంటుంది, అంత మాత్రాన దాన్ని కూడా బురద అని తప్పు పడితే ఎలా? వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉన్నా ఆ అమ్మాయి చాలా మంచిదని నా మనసు కనిపిస్తుంది. ఇంక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. రేయ్, బయటికి రండి రా. రౌడీ నాయళ్ళారా, బయటికి రండి. రేపు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో. ఆగండి. ఇంట్లో ఒకరు దొంగ అయినంత మాత్రాన అందర్నీ దొంగ అనడం కరెక్ట్ కాదు. వాళ్ళన్న గొడవ చేస్తే పాపం తానేం చేస్తుంది? కమలం పువ్వు బురదలో ఉంటుంది, అంత మాత్రాన దాన్ని కూడా బురద అని తప్పు పడితే ఎలా? వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉన్నా ఆ అమ్మాయి చాలా మంచిదని నా మనసు కనిపిస్తుంది. ఇంక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. రేయ్, బయటికి రండి రా. రౌడీ నాయళ్ళారా, బయటికి రండి. నా కొడుకుని కొట్టి ఇంట్లో దాక్కుంటారా?
రండి బయటికి రండిరా. ఏంటి సార్ మీరు వీళ్ళతో పాటు కలిసి వచ్చారు? వీళ్ళ అమ్మాయిని మీ తమ్ముడు ప్రేమిస్తున్నానని వెంటపడి వేధించాడంట. అదేమయ్యా అని అడిగినందుకు నా కొడుకుని కొట్టి ఇంట్లో దాక్కుంటారా? రండి బయటికి రండిరా. ఏంటి సార్ మీరు వీళ్ళతో పాటు కలిసి వచ్చారు? వీళ్ళ అమ్మాయిని మీ తమ్ముడు ప్రేమిస్తున్నానని వెంటపడి వేధించాడంట. అదేమయ్యా అని అడిగినందుకు వీళ్ళ అబ్బాయిని కొట్టారంట. ఏంటి సార్ ఏంటి సమస్య? ఈ తండ్రి కొడుకులు ఊ అంటే చంపేస్తామంటూ మాట్లాడుతున్నారు. నాకైతే తప్పు వీళ్లే చేశారేమో అనిపిస్తుంది. ఈ కుటుంబం మొత్తం కలిసి నా కొడుకును కొట్టారు కాబట్టి అందరినీ లోపల వేయండి సార్. అందరూ పోలీస్ స్టేషన్కి పదండి. పదండి పోలీస్ స్టేషన్కి. వీళ్ళందరితో పాటు నేను కూడా వస్తాను. పదండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.